ట్విస్ట్ అదిరింది. బిడ్డకు తల్లి వెన్నెల కాదు. షాక్ లో కావ్య, శ్వేత, రాజ్, అపర్ణ. ఇంతకు ఏం జరిగింది? అసలు బిడ్డకు తల్లి వెన్నెల కాకపోవడం ఏంటి? మరి ఆ విషయాన్ని ఎవరు ఎలా బయట పెట్టారు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక రీయూనియన్ లో వెన్నెలకు ఈ బిడ్డకు ఎటువంటి సంబంధం లేదు అనే విషయం తేలిపోయింది. ఇక అది తెలిసిన దగ్గర నుంచి అందరూ కూడా కంగారు పట్టం మొదలు పెట్టేశారు. అసలు ఇదేంటి, వెన్నెలకు ఈ బిడ్డకు సంబంధం లేనప్పుడు మరి ఈ బిడ్డ వెన్నెల బిడ్డ అని చెప్పి ఆయన ఎందుకు చెప్పాడు అని కావ్య ఇంకా శ్వేత ఇద్దరు అనుకుంటారు. అంటే అసలు ఈ బిడ్డ ఈయనకు సంబంధించిన బిడ్డే కాదు, ఏదో పని మీద ఈ బిడ్డను తీసుకొచ్చాడు రాజు. అదేంటనేది నువ్వు తెలుసుకోగలిగితే ఖచ్చితంగా దీనికి నీకు సొల్యూషన్ దొరుకుతుంది అని శ్వేత అంటుంది. నువ్వు ఆ ప్రయత్నం చేయొచ్చు కదా అంటే రాజ్ ఇప్పుడు నన్ను నమ్మట్లేదు, ఎందుకంటే పూర్తిగా నేను నీ వైపు వచ్చేసానని రాజ్కి అర్థమైపోయింది. సో నువ్వే ఆలోచించు అంటుంది శ్వేత. సరే అయితే ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా నీకు ఇంట్లోనే నీ ముందే ఉంటాడు కాబట్టి ఏదో ఒక క్లూ ఖచ్చితంగా దొరికి తీరుతుంది అని చెప్పని శ్వేత అంటుంది. ఆ మాటలకు ఇక కావ్య సరే నేనే ప్రయత్నిస్తాను అని ఇక ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఆలోచిస్తూనే ఉంటుంది. ఏంటిదంతా, ఎందుకు ఇలా జరుగుతోంది అని చెప్పేసేసి ఆలోచిస్తూ ఉండగా ఇక వెంటనే కావ్యకి ఒక ఆలోచన వచ్చి రాజ్ అల్మారాస్ మొత్తం వెతుకుతుంది. వెతికేసరికి అందులో ఒక పేపర్ దొరుకుతుంది. ఆ పేపర్ని చూసి షాక్ అయిపోతుంది. అడాప్షన్ కాపీ అది. అడాప్షన్ కాపీ ఏంటి, అసలు అడాప్ట్ చేసుకోవడం ఏంటి, ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నారు అని చెప్పేసేసి ఆ అడ్రస్ డీటెయిల్స్ మొత్తం చూస్తుంది కావ్య. తర్వాత రోజు తను వెళ్ళి ఆ అడ్రస్ ప్రకారం కనుక్కోవడానికి వెళ్తుంది. అక్కడికి వెళ్లేసరికి అక్కడ ఎవరు ఉండరు. ఇదేంటి, ఇదొక ఆశ్రమం అని చెప్పి ఇక్కడ రాసుంది కదా అంటే అక్కడ చిన్న బోర్డు కనపడుతుంది. ఈ ఆశ్రమం వేరే చోటకి షిఫ్ట్ చేయబడింది అని చెప్పి సరేనని ఆ అడ్రస్ కి వెళ్తుంది. అదొక పెద్ద ఇల్లు, ఒక గెస్ట్ హౌస్ లా ఉంటుంది. ఆ గెస్ట్ హౌస్ లో అన్ని సౌకర్యాలు కూడా అమర్చబడి ఉంటాయి. చిన్న చిన్న పిల్లలు, వృద్ధులు అందరూ కూడా ఆ గెస్ట్ హౌస్ లో ఉంటారు, అంటే ఆ ఇంట్లో ఉంటారు. అది చూసి కావ్య అసలు ఇది ఇల్లా ఆశ్రమమా అనుకుంటూ లోపలికి వెళ్తుంది. రండి మేడం రండి అని అందరూ పలకరిస్తూ ఉంటారు. ఇదేంటి, నేనేదో తెలిసినట్టు అందరూ నన్ను పలకరిస్తున్నారు అని చెప్పి అంటూ ఇక కావ్య లోపలికి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత అక్కడ ఆశ్రమానికి వార్డెన్ అనుకుంటా ఎదురుగా వచ్చి మేడం రండి క్యాబిన్ లో కూర్చోండి అని అనేసరికి కూర్చుంటుంది. మీరంతా నన్ను ఇంత సాదరంగా ఆహ్వానిస్తున్నారేంటి, అసలు అసలు మీరందరూ నేనేదో తెలిసినట్టు నన్ను పలకరిస్తున్నారేంటి, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఎవరండి మీరు అని అడగాలి కదా, కానీ మీరు అలా అడగకుండా ఇలా చేస్తున్నారేంటి అని చెప్పని అనగానే మీరు మాకు తెలుసు మేడం అని అంటారు. అవునా, నేను మీకు తెలుసా, అది ఎలా ఎలా తెలుసు అని చెప్పని అనగానే అంటే మీరు మాకు బాగా తెలుసు, మేము ఈరోజు ఇక్కడ ఉన్నామంటే కారణం మీరే అని చెప్పని అంటారు అక్కడున్నవాళ్ళు. మీరు ఇక్కడ ఉండడానికి నేను కారణమా, ఎలా, నాకేం అర్థం కావట్లేదు అని అంటుంది కావ్య. మీరెక్కడికి ఎందుకు వచ్చారు మేడం అని అడుగుతారు. ఇందులో నా దగ్గర ఒక అడాప్షన్ కాపీ ఉంది, ఆ అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఆయనకి ఏముంది అనేది నాకు తెలియదు, కానీ మీ దగ్గర నుంచి అడాప్ట్ చేసుకున్నారని తెలుసుకున్నాను. అసలు ఆ బిడ్డ మీ ఆశ్రమంలోకి ఎలా వచ్చాడు, ఆ బిడ్డ తల్లి ఎవరు, వారి తండ్రి ఎవరు, అన్ని డీటెయిల్స్ తెలుసుకోవడానికి వచ్చానంటే రాజ్ గారు తీసుకున్న బిడ్డ గురించి మీరు అడగడానికి ఖచ్చితంగా ఒక రోజు వస్తారని చెప్పి నాకు తెలుసండి అని చెప్పి ఆ వార్డెన్ అంటారు. అనగానే ఇక ఆవిడ వంక చూస్తూ చెప్పండి మేడం మీకెలా తెలుసు, అసలు అసలు ఆయన ఆ బిడ్డను ఎందుకు అడాప్ట్ చేసుకున్నారు అనగానే ఏం జరిగిందంటే నేను ఈ ఆర్ఫనేజ్ సెంటర్ని ఎప్పటి నుంచో నా ఓన్ ఫండ్స్తోనే నడుపుతున్నాను. మొత్తం నాకు తెలిసిన సర్కిల్లో ఫండ్స్ కలెక్ట్ చేయటం, వీళ్లకు అన్నీ కూడా అమర్చటం, ఇది నేను చేసే పని. అలాంటి నేను ఒక రోజున రోడ్డు మీద ఈ పసిపిల్లవాడు ఏడుస్తూ ఉండడాన్ని గమనించాను. ఏంటా అని అటుగా వెళ్లేసరికి తల్లి సొమ్మసిల్లి పడిపోయింది. ఆ తల్లిని ఎంత లేపినా కూడా లేవట్లేదు. అప్పుడే అటుగా వెళ్తున్న రాజ్ గారు వచ్చారు. ఆయన గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందండి అని చెప్పి నన్ను అడిగారు. ఏమో తెలియదు సార్, ఈ అమ్మాయి సొమ్మసిల్లి పడిపోయింది అనగానే ఆయన తన చేతుల మీద ఆ అమ్మాయిని ఎత్తుకుని తన కారులో పడుకోబెట్టుకుని నన్ను తీసుకుని ఆ బిడ్డను తీసుకుని హాస్పిటల్కి వెళ్లారు. కానీ ఆ టైం ఏంటో అలా జరిగింది.
కానీ ఒక జరిగేటటువంటి ఒక సంఘటన తర్వాత జరిగే మంచికి తార్కాణమని అంటారు కదా, అదే జరిగింది. ఆ అమ్మాయి చనిపోయిందని డాక్టర్స్ చెప్పారు. ఒక్కసారిగా అది విని మేమంతా కూడా కంగారు పడ్డాం. మా ఆశ్రమం వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. వాళ్ళంతా కలిసి ఒక తీర్మానానికి వచ్చారు. ఎందుకంటే మా ఆశ్రమంలో అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆ బిడ్డను మన దగ్గరికి తీసుకొచ్చేయండి, మనమే చూసుకుందాం అన్నారు అందరూ కూడా. చాలా పసివాడు అని చెప్పాను. పర్వాలేదు తీసుకురండి అని చెప్పి అందరూ అన్నారు. ఇక అక్కడే ఉన్నటువంటి రాజ్ మొత్తం అంతా వింటూ, ఏంటి మేడం మీరెవరు అసలు, ఈ బిడ్డని మీరు తీసుకెళ్తానంటున్నారేంటి అంటే, నేను ఒక చిన్న ఆశ్రమాన్ని నడుపుతున్నాను. అందులో 50 మంది వరకు పెద్దవాళ్ళు, పిల్లలు, అనాథలు, భర్త వదిలేసిన విధవలు, ఇలా అందరూ ఉంటూ ఉంటారు. నేను ఆ ఆశ్రమాన్ని నడుపుతున్నాను. అదే వాళ్ళందరికీ విషయం చెప్తే బాబుని మన దగ్గరికి తీసుకొచ్చేయండి, ఆ తల్లి ఎలాగూ లేదు కదా అంటున్నారు అని చెప్పి నేను రాజుగారికి చెప్పేసరికి మీ ఆశ్రమాన్ని చూపించండి అని అడిగారు. నేను గబగబా ఆయన్ని తీసుకుని ఆశ్రమానికి వెళ్ళాను. హాస్పిటల్లో ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసేసి ఆయన ఆశ్రమానికి వచ్చారు. అక్కడికి వచ్చి చూసి ఇంత చిన్న ఇంట్లో ఇంతమంది ఎలా ఉంటున్నారు అని అడిగారు. అలాగే మేమంతా హాల్లోనే పడుకుంటాం, 2-3 ఫ్యాన్స్ తోటి 50 మందిమి అలా నిద్రపోతాం. ఇక ఎవరికి వాళ్ళకు గదులంటే కష్టం కదా. అంతేకాదు ఇంతమందిని పోషించడానికి మేము స్పేస్ ఎక్కువ తీసుకుంటే ఇప్పుడు మళ్ళీ మా భోజనానికి ఇబ్బంది అవుతుందని నేను చెప్పాను. ఆ మాటలు విన్న రాజ్ సార్ వెంటనే ఒక బిల్డింగ్ చూపించి మీరు అందులో ఉండండి అని చెప్పారు. ఆ బిల్డింగ్ ఓనర్తో మాట్లాడి 10 years కాంట్రాక్ట్ రాయించారు. 10 years తర్వాత ఆ బిల్డింగ్ మా సొంతమయ్యేలాగా ప్రతి సంవత్సరం ఇంత అమౌంట్ అని చెప్పి రాజ్ గారు ఇస్తానని చెప్పారు. మా ఆశ్రమం నడపడానికి కావలసిన అమౌంట్ మొత్తాన్ని కూడా ఆయనే ఇస్తున్నారు. మేమంతా ఇక్కడ సంతోషంగా ఉన్నాం. ఏ రోజు కూడా నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డబ్బు కోసం అడగాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే రాజ్ సార్ ప్రతి నెల కూడా మాకు 1,00,000 రూపాయలు పంపిస్తారు. మేమందరం తిని ఉండడానికి, మాకు సంతోషంగా గడుపుకోవడానికి సరిపోతోంది అని చెప్పగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య. ఆ బాబు అనగానే ఆ బాబుని మా ఆశ్రమం వాళ్ళం తీసుకొచ్చి మా దగ్గర పెట్టుకున్న తర్వాత ఆయన మా దగ్గర నుంచి అడాప్ట్ చేసుకున్నట్టుగా అడాప్షన్ కాపీస్ రెడీ చేశాం. ఆ కాపీస్ తన దగ్గర పెట్టుకుని బాబుని తీసుకెళ్లారు అనగానే, అంటే ఆ తల్లి చనిపోయింది కాబట్టి ఆ బాబుని అడాప్ట్ చేసుకున్నారా అనగానే, అంతేకాదు ఆ బిడ్డకి ఒక మంచి తల్లిని కూడా ఇస్తాను అని చెప్పి తీసుకెళ్లారు అనగానే ఒక్కసారిగా కావ్య కన్నీరు కార్చేస్తూ ఎదురుగా ఉన్నటువంటి రాజ్ కావ్యాల ఫోటోని చూసి షాక్ అయిపోతుంది. రాజ్ కావ్యాల ఫోటోని వాళ్ళంతా కూడా ప్రతిరోజు ఉదయం చూసి దండం పెట్టుకుంటూ ఉంటామని చెప్పేసరికి కావ్య కళ్లల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. ఇంత మంచి భర్తను నాకు భగవంతుడు ఏ రూపంలో ఇస్తాడో, ఎలాంటి భర్తనిస్తాడో అని కంగారు పడినా నా తల్లికి ఎటువంటి కంగారు లేకుండా భగవంతుడు ఇంత మంచి భర్తనిచ్చాడు అని చెప్పి అనుకుంటూ ఇక కావ్య అక్కడి నుంచి బయలుదేరుతుంది. అలా బయలుదేరిన కావ్య ఇంటికి వస్తుంది. ఇక ఇంటికి వచ్చేసరికి రుద్రాణి పెద్ద రచ్చ రణరంగం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే రాహుల్కి ఆఫీసులో గౌరవం దక్కట్లేదని, ఆఫీసులో కూడా విసిరి కసిరి కొట్టి స్వప్న ఇంటికి తిరిగి వచ్చిందని ఇదంతా కూడా మాట్లాడుతూ ఉండేసరికి అప్పుడు వస్తుంది కావ్య. అసలు ఎవరు కూడా ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదు, నా భర్త మాత్రమే వెళ్తారు, ఆయన మాత్రమే ఆ చైర్లో కూర్చుంటారు అని చెప్పని అనగానే, అది నేను చెప్తూనే ఉన్నాను కదా, ఆ పదవిలో రాజుని ఉంటేనే ఈవిడ గారికి ఇంట్లో చక్రం తిప్పటం కుదురుతుందని చెప్పి ఇప్పుడు మళ్ళీ రాజుని తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టాలి అంటోంది. నిన్నటి వరకు ఈవిడే అంది కదా కళ్యాణ్కి అప్పచెప్పమని, మరి ఇదేంటి అని అనగానే ఇక రాజ్ వెంటనే వచ్చి, కావ్య ఏం మాట్లాడుతున్నావు అనగానే, మీరు మాట్లాడకండి నేను మాట్లాడతాను అని చెప్పి ఇక కావ్య, నా భర్త అక్కడ కూర్చోడానికి నాకు అర్హత లేదు, నేను తప్పు చేశాను అని చెప్పి స్వచ్ఛందంగా ఆ పదవి నుంచి పక్కకు తప్పుకున్నారు. కానీ ఆయనకు తప్ప ఈ ఇంట్లో ఎవరికీ ఆ అర్హత లేదు. ఎందుకంటే ఈ సామ్రాజ్యాన్ని ఆయన విస్తరింపచేశాడే తప్ప ఎక్కడా తలదించుకునే పరిస్థితిలో పెట్టలేదు. అంతేకాదు ఇంకా చెప్పాలి అంటే ప్రతి క్షణం ఈ స్వరాజ్ ఇండస్ట్రీస్ ని డెవలప్ చేయడానికే కష్టపడ్డారు అనగానే అన్నీ కష్టపడ్డాడు, దాంతోపాటు కష్టపడి బిడ్డను కూడా కన్నాడు అని చెప్పేసేసి అనామిక అంటుంది. వెంటనే అనామిక చెంప చెడ్లను పగలు కొడుతుంది కావ్య. నువ్వు చూసావా, కన్నప్పుడు నువ్వు దగ్గరుండి పురుడు పోసావా, ఆ బిడ్డను లాలించావా, ఎత్తుకుని పాలిచ్చావా, ఏం తెలుసని మాట్లాడుతున్నావు అంటుంది కావ్య. ఇక వెంటనే అనామిక అలా చూస్తూ ఉండిపోతుంది. నా భర్త ఆ బిడ్డని అడాప్ట్ చేసుకున్నారు, ఒక అనాథ తల్లి చనిపోతూ
ఆ బిడ్డని ఒంటరిని చేస్తే ఒక ఆశ్రమం వాళ్ళు ఆ బిడ్డని పెంచుకోవాలనుకుంటే దిక్కు మొక్కు లేకుండా పడున్న 50 మంది ఆశ్రమం వాసులందరినీ ఒక మంచి ఇంట్లోకి షిఫ్ట్ చేసి వాళ్ళందరినీ కూడా నెల నెల పోషిస్తూ ఈ బిడ్డని అడాప్ట్ చేసుకుని వాడికంటూ ఒక వారసత్వాన్ని ఇచ్చాడు నా భర్త. అంతటి గొప్ప వ్యక్తిని పట్టుకుని మీరు మాట్లాడతారా అని చెప్పేసి అంటుంది కావ్య. ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు, అలా నుంచోడిపోతారు. ఇదొక కొత్త కట్టు కదా అంటుంది ధాన్యలక్ష్మి. అడాప్షన్ కాపీ తీసి ధాన్యలక్ష్మి మొహాన కొడుతుంది కావ్య. ఒక్కసారిగా అందరూ కూడా నిశ్శబ్దమైనటువంటి వాతావరణంలో స్తబ్దతగా అలా నుంచుండిపోతారు. రాజ్ కావ్య వైపు ఒక్కో అడుగు వేస్తూ వచ్చి, మొత్తానికి ఛేదించావా అంటాడు. లేకపోతే మిమ్మల్ని దోషిగా ఎలా నిల్చొనిస్తాను అంటూ కావ్య బిడ్డనెత్తుకుని లోపలికి వెళ్ళిపోతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి.